హాయ్ ఫ్రెండ్స్, టుడే మీకు సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి బీరకాయలు పెద్దవి 2, ఉల్లిపాయ పెద్దది 1 తీసుకున్నాం, పచ్చిమిర్చి 1, ఆయిల్ 3 స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా, కారం 1.5 స్పూన్, పసుపు చిటికెడు. దీని ప్రిపరేషన్ చూద్దాం. ప్యాన్ హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకున్నాం. ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి ఆయిల్లో. ఇలా 2 మినిట్స్ ఉల్లిపాయల్ని వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా, మన బీరకాయలకి పీల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో అవి యాడ్ చేసేద్దాం. వీటిని బాగా కలుపుకొని, చూసారుగా ఈ విధంగా బాగా కలిపి పెట్టుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. బీరకాయలోని బాగా నీరు ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ కారం వేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా బీరకాయలోని నీరు ఎలా ఊరుతుందో. అందుకనే మనం బీరకాయలో నీరు అనేది ఉంటుంది కాబట్టి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు. చూస్తున్నారు కదా వాటర్ ఎలాగా దిగిపోయిందో. సో మనం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయకుండానే మనం కుక్ చేసుకుంటున్నాం మీ బీరకాయ కర్రీని. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. బీరకాయ కర్రీకి కారం ఎక్కువ లాగదు కాబట్టి తక్కువ వేసుకోవాలి. చాలామంది పాలు కూడా వేసుకుంటారు కమ్మగా ఉంటుందని. ఇప్పుడు ఉడికింది కాబట్టి కొద్దిగా ఇప్పుడే మనం పాలు కూడా యాడ్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది. టుడే మీకు సింపుల్గా చూపిస్తున్నాను, వాటర్ కూడా వేయకుండా. చూస్తున్నారు కదా, ఈ బీరకాయ ముక్కలు అవి బాగా మగ్గిపోయి దగ్గరికి అవ్వాలి. ఇంకొక 15 మినిట్స్ మన కర్రీ రెడీ అవుతుంది. ఇంకో 15 మినిట్స్ మనం ఈ కర్రీని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్గా బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.